Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టారు శ్యామలారావు. ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అలాగే దేవుడి పూజలు కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరిగేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మీ అందరి కృషితో అలాగే ఉద్యోగుల కృషితో వాళ్ళ కోఆపరేషన్తో నేను ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టైం టు టైం ఏమన్నా ఉంటే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇవన్నిటి మీద కరెక్టివ్ స్టెప్స్ తీసుకునేలాగా చూసుకుంటాము. సో టైం టు టైం మీకు ఏమన్నా ఉంటే ఏమన్నా ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా, భక్తులకు ఇబ్బందులు ఉన్నాయా, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్స్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలి ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుమలలో పెట్టడం కాకుండా రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆ తరువాత మీరు వెంటనే అపాయింట్ కావడం జరిగింది. విచ్ ఆర్ గోయింగ్ టు బి యువర్ కోర్ ఏరియాస్ వేర్ ద స్ట్రీమ్ లైనింగ్ కెన్ బి ఎక్స్పెక్టెడ్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు భక్తుల ఇబ్బందులు అనేవి చాలా ముఖ్యం. భక్తుల ఫెసిలిటీస్, వాళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా హ్యాపీగా ఉండాలి. ఇక్కడికి వచ్చి లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోయేలా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇక్కడ ఏ విధంగా కూడా అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టికెట్ బుకింగ్ దగ్గర నుంచి కానీ లేకపోతే ఫుడ్ గురించి కానీ అకామిడేషన్ కానీ ఏదైనా సరే ఇందాక చెప్పాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఇంతకుముందు అందరూ కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు, ఇంకా కూడా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సింది ఉంది. వాటి మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్గా పెడతాము. అలాగే టెంపుల్ కూడా డెవలప్మెంట్, ముఖ్యమంత్రి గారికి కూడా ఒక విజన్ ఉంది టెంపుల్ డెవలప్మెంట్ మీద. ఆ విజన్ ప్రకారం కూడా టెంపుల్ని డెవలప్ చేసి దీన్ని ఒక ప్రపంచంలో ఆల్రెడీ ఒక మంచి పేరున్న అలాగే ప్రసిద్ధి చెందిన ఆలయం, దీన్ని ఇంకా కూడా బాగా చేసి ప్రజలందరి మన్ననలు పొందడానికి ట్రై చేస్తాం. సార్, ఒకటి సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పారు, తిరుమల ఒక వరస్ట్ ప్లేస్గా మారిపోయింది, ఒక వరస్ట్ ప్లేస్గా మారిపోయింది తిరుమల అన్న కామెంట్ కూడా చేశారు. అంటే ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ టీటీడీ అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ దీని మీద రివ్యూ చేసే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటి నుంచి భక్తులకు మెరుగైనటువంటి వసతి దోశ భక్తులకు సౌకర్యం కల్పించేందుకే ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు టీటీడీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా చూస్తాం. ఇది చేయాలి, ఇది చేయకూడదని ఏమీ లేదు. ఏదైతే నిధులు ఉన్నాయో సక్రమంగా వినియోగించుకోవాలి. అవన్నీ కూడా దేవుడికి సంబంధించినవి, భక్తులకు సంబంధించినవి, ఇవన్నీ కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా దుర్వినియోగం జరిగి ఉంటే అవి కూడా చూస్తాను. చూడాలని నేను ఎలా చెప్పగలుగుతాను? అవన్నీ కూడా చూడాలి. ఎక్కడైనా దుర్వినియోగం జరిగితే డెఫినెట్గా అవి కూడా చేయాల్సి వస్తుంది. పాస్ట్ ప్రెజెంట్ అని ఏం లేదు. ఎక్కడైనా సరే ఏ ఉద్యోగంలో అయినా సరే పాస్ట్ చూస్తాము, ఇప్పుడు చేయాల్సినవి చూస్తాము, ఫ్యూచర్లో ఏం చేయాలనేది కూడా నిర్ణయిస్తాము. అవన్నీ కూడా చేస్తాం. ఇది చేయాలి, అది చేయకూడదని అలాంటిది ఏమీ చెప్పలేదు, అలాంటివి ఏమీ లేవు కూడా. సార్, అన్ని రోజుల్లో భక్తుల దర్శనం 30-40 గంటలు కూడా పట్టే రోజులు ఉన్నాయి. అటువంటి రోజుల్లో భక్తులకు ఈజీగా దర్శనం కావడానికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా చెప్పాను కదా, భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి కరెక్ట్గా టైంకి వాళ్ళకి అదే మినిమం టైంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఇబ్బంది లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటాము. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.